ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఈ విధంగా చక్కటి ధ్యాన పద్ధతిలో సుఖాసనంలో కూర్చొని చేతుల్లో చేతులు వేళల్లో వేళ్ళు కలుపుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసని కళ్ళు మూసుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసని గమనిస్తూ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పడం ద్వారా పిల్లల్లో జ్ఞాపశక్తి ఏకాగ్రత పెరిగి చక్కటి చదువుల్లో మంచి ఉత్తీర్ణత లభిస్తుంది. ఫస్ట్ పేరెంట్స్ తల్లిదండ్రులు తాము ధ్యానం నేర్చుకొని తమ పిల్లలకి రెగ్యులర్గా ధ్యానం చేయించాలి. మనం ఆ గురువులు మనకి చక్కటి జగద్గురువులు ఈ ధ్యానాన్ని మనకి అందించారు కాబట్టి మనం అందరం కూడాను మన కుటుంబ సభ్యులు అందరూ ధ్యానం చేస్తూ తమ పిల్లలకి ధ్యానం నేర్పి గురుదక్షిణగా మనం ఆ గురువుల రుణాన్ని తీర్చుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చక్కగా గురు పౌర్ణమి సందర్భంగా ఆ జగద్గురువుల ఆదేశం ఫస్ట్ అందరూ ధ్యానం చేయాలి. మరి రెండోది అందరూ శాకాహారులు కావాలి. శాకాహారం అంటే యుక్తాహారం. యుక్తాహారం అంటే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, దుంపకూరలు ఇలాంటి చక్కటి శాకాహారాన్నే ఆహారంగా తీసుకుంటూ తమ పిల్లలకి జీవితకాలం పాటు శాకాహారాన్నే ఆహారంగా మరి వారికి ఇచ్చి వారి యొక్క ఉజ్వల భవిష్యత్తుకి గట్టి పునాది వేయాలి. ధ్యానము మరి శాకాహారం ద్వారా మాత్రమే పిల్లల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.